క్యాన్సర్ వల్ల ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో మీకు తెలుసా? అందరూ అనుకునేది ఏంటంటే క్యాన్సర్ అనేది మందు, సిగరెట్, పాన్, గుట్కా మసాలా వీటి వల్ల మాత్రమే వస్తున్నాయి. వీటి వల్ల మాత్రమే అయితే ఎంతోమంది దీన్ని తీసుకునే వాళ్ళు కూడా క్యాన్సర్ వ్యాధిన పడ్డారు. ఎంతోమంది దీనివల్ల చనిపోయారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ అనేది మనం తినే డైలీ ఫుడ్స్ లో ఎన్నో వాటి వల్ల వస్తుంది. ఇదంతా ఒక పెద్ద మాఫియా. ఈ ఫుడ్స్ ఏంటి అని మనం ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టం. క్యాన్సర్ వస్తే ఆ పర్సన్ కానీ అండ్ ఆ ఫ్యామిలీ కానీ ఎంత సఫర్ అవుతుందో మనం కళ్ళలో కూడా ఊహించలేము. అది చాలా అన్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాళ్ళకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, వాళ్ళకి వచ్చే హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, అవన్నీ తలుచుకుంటే గుండె తలుపుకుపోతుంటుంది. అనుభవంతో చెప్తున్నాను. దయచేసి ఏది పడితే అది తిని క్యాన్సర్ తెచ్చుకోవద్దు. మేము డైలీ ఇంట్లోనే చేసుకొని తింటాం, మరి మాకు క్యాన్సర్ రాదా అని అంటే రాదు అని చెప్పలేము. బట్ వచ్చే రిస్క్ని మాత్రం మీరు చాలా వరకు తగ్గించుకోగలరు. ఎందుకంటే మనం డైలీ తాగే నీరు, పీల్చుకునే గాలి మొత్తం పొల్యూట్ అయిపోయింది. దీని నుండి తప్పించుకోవడం చాలా కష్టం, కానీ రిస్క్ని మాత్రం చాలా వరకు తగ్గించుకోగలరు. ఈరోజు మీరు మీ ఆరోగ్యాన్ని కనుక కాపాడుకోలేకపోతే దాని ప్రభావం మీ భవిష్యత్ తరాలపైన పడుతుంది. ఇప్పుడు మీకు కనుక క్యాన్సర్ వస్తే అది మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. దానివల్ల మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా చాలా వరకు సఫర్ అవుతూ ఉంటాయి. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి.